ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలకు ముందే కొన్ని లీక్స్ వ్యూహాలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల గారు ఏకంగా కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఏపీ వైపే తాను ఇక నుంచి రంగంలోకి దిగడం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ గురి ఎటువైపు ఉంటుంది అనేదే ఇప్పుడు అందరిలో చర్చ మొదలైంది. నేరుగా ఎవరిని వాళ్ళు విమర్శిస్తారు, అసలు ఎవరిని దూషిస్తారు అనేదే ప్రథమంగా అంతా వినబడుతున్న మాట. ప్రస్తుతం అధికార పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఢీకొట్టడమే కాంగ్రెస్కు సైతం ముందున్న వ్యూహమా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీని భూస్థాపితం చేయడమే వాళ్ళ లక్ష్యంగా ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు సమాధానం అయితే అసలు చెప్పలేం. ఎందుకంటే జగన్ను టచ్ చేసే సాహసం, ధైర్యం చేయాలంటే దాన్ని తట్టుకోవడం కూడా కష్టమే అవుతుంది వాళ్లకు. ప్రథమంగా ఎలాంటి ఓటు బ్యాంకు లేకుండా చేశారు జగనే. కాంగ్రెస్కు పూర్తిగా అంతా మర్చిపోయారు ఇప్పుడు. ఇలాంటి తరుణంలో మళ్ళీ పార్టీ పైకి లేవాలన్నా, మళ్ళీ కాస్తో కూస్తో మంది ఏమైనా అక్కడ ఉండాలన్నా, చూడాలన్నా పార్టీని, దాని బలం కాస్తో కూస్తో పెరగాల్సిన అవసరం ఉంది. మరి అలా పెరగాలి, మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ రావాలి అని వాళ్ళకు ఉండి ఉంటే కనుక ఈ పొద్దు 2024-29 వరకు వాళ్ళ యుద్ధమే ఉంటుంది. వాళ్ళ టార్గెట్ బహుశా 29 అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు వచ్చి ఏదో చేసేస్తామంటే అంత ఈజీ కాదు, అది సింపుల్గా చెప్పొచ్చు. కానీ 2029 కానీ వచ్చే కాలంలో కానీ అధికారంలోకి రావాలంటే ముందుగా వీళ్ళ పాత్రలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పని ఉంటుంది. అంటే ఇక్కడ రాబోయే కాలంలో ప్రజల పక్షాన ఒకవైపున ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ గట్టిగా నిలబడుతూ వాళ్ళ ఇంట్లో మనిషిగా ముందుకు నిలబడుతున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి టైంలో కాంగ్రెస్, ఇలాంటి ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి పార్టీ పెట్టి ఏదో ఒకటి మళ్ళీ సాధిస్తానంటే ఆహా ఓహో అన్నట్టే ఉంటుంది. ప్రథమంగా చంద్రబాబు నాయుడును ఢీకొట్టడం కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే కదా అధికార పార్టీ వైపైనా కాస్తో కూస్తో వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. ఏపీలో యుద్ధం ఈ రెండు పార్టీలకే ఎక్కువగా జరుగుతుంది. అది వైసీపీ వర్సెస్ టీడీపీ. ఇది ఎవరిని అడిగినా చెప్పే మాటే. కాంగ్రెస్ జగన్ను ఢీకొట్టాలన్నా, జగన్ను గద్దదించాలన్నా ముందుగా పోరాడాల్సింది జగన్తో కాదు, టీడీపీ పార్టీతో. 14 ఏళ్ళు ఏం పీకారు మీరు? ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు? 40 ఏళ్ళ చరిత్ర ఏంటి? వెన్నుపోట, అవినీత, ఇవన్నీ కాంగ్రెస్ మాట్లాడాలి. జగన్ బయటపెట్టిన చంద్రబాబు కుంభకోణాలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తూ నిలదీయాలి. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా అనేదే లేకుండా కాంగ్రెస్ పూర్తిగా వాళ్ళను తరిమికొట్టే ప్రయత్నం చేయాలి. అయితే అసలు ప్రతిపక్ష హోదా సాధించేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు, లోకేష్లను ఏకిపారేస్తేనే వాళ్లకు ఆ ఫలితం ఉంటుంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు వెనకాల ఉండే ఇదంతా చేయిస్తున్నారని, షర్మిలను కాంగ్రెస్లోకి పంపిందే చంద్రబాబు అని, ఈ పెద్ద మనిషే కుటుంబాలను చీల్చే కార్యక్రమం చేస్తున్నాడని కూడా ఇటీవల ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ గాలి అసలు ఎటువైపు అనేది అయోమయంలో పడేశారు సజ్జల గారు. ఇది రాజకీయంగా ఒక పెద్ద ఎత్తుగడ్డలా కనబడుతుంది. దీనికి రాబోయే కాలంలో నేతలు కాంగ్రెస్ తరఫున మాట్లాడాల్సిన వాళ్ళు సమాధానం కూడా చెప్పే పరిస్థితి పెట్టారు ప్రభుత్వం. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అయితే ఒక మాట చెప్పారు, ఎప్పుడు చంద్రబాబును చచ్చినా నమ్మొద్దని, పదే ఆయన్ను నమ్మిన వాళ్ళ గతి ఎలా అయిందో చూశాం కదా అని రాహుల్ గాంధీ ఆలోచనతో చెప్పారట చాలాసార్లు. చంద్రబాబును దగ్గర రానివ్వద్దు, టీడీపీతో ఒప్పందాలు, పొత్తులు ఇక నుంచి పోకూడదు అని అనేక సందర్భాల్లో ఏపీ టాపిక్ వచ్చినప్పుడు చెప్పారట. నమ్మించి మోసం చేసే మనిషి అని, నమ్మితే మునిగేది మనమే అని చాలా సందర్భాల్లో నేరుగా రాహుల్ గాంధీ సోనియాకు చర్చల్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఎవడిని నమ్మినా ఎవడిని నమ్మకపోయినా రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాణించాలంటే నమ్మడం అనేది ఎప్పుడు ఉండదు, సిచ్యువేషన్ బట్టే ముందుకెళ్ళడం ఉంటుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.